నమస్తే, వెల్కమ్ టు ఇహా టీవీ. ఉత్తరప్రదేశ్లో దిగ్భ్రాంతికర ఘటన వెలుగులోకి వచ్చింది. మొరాదాబాద్లో 22 మంది పాకిస్తానీ మహిళలు దీర్ఘకాలిక వీసాలపై ఇక్కడ నివసిస్తున్నారు. వారికి ఏకంగా 95 మంది సంతానమున్నారు. అలా ఆ 22 మంది పాకిస్తానీ మహిళలు మొత్తం కుటుంబ సభ్యుల సంఖ్య 500 వరకు ఉండడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఆ మహిళలందరికీ కూడా పాకిస్తాన్ పౌరసత్వం ఎప్పటికీ కొనసాగుతూ వస్తోంది. అదే సమయంలో భారత్లో జన్మించినందున వాళ్ల పిల్లలకు ఇక్కడి పౌరసత్వం లభించింది. ఆ మహిళల వద్ద దీర్ఘకాలిక వీసా, పాకిస్తాన్ పౌరసత్వం ఉన్నట్లు నిర్ధారించే డాక్యుమెంట్లు సైతం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. జమ్మూ కశ్మీర్ పహల్గామ్లో ఉగ్రవాద దాడి అనంతరం భారత్లో నివసించే పాకిస్తానీయులందరినీ కూడా స్వదేశానికి వెళ్లిపోవాలి అంటూ కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా విస్తృత తనిఖీలు కొనసాగుతున్నాయి. ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండా ఇక్కడ నివసిస్తున్న వాళ్ల కోసం అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మొరాదాబాద్లో దీర్ఘకాలిక వీసాలపై నివసిస్తున్న వారిపై పోలీసులు నిఘా పెట్టారు. ఈ సందర్భంగా ఈ 22 మంది పాకిస్తానీ మహిళల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. వీరికి తోడు 2 పాకిస్తానీ పురుషులు మొరాదాబాద్ జిల్లాలో చాలా సంవత్సరాలుగా నివసిస్తున్నట్లు తేలింది. వీరిలో చాలా మంది మహిళలు భారతీయులను వివాహం చేసుకుని ఇక్కడికి వచ్చారు. పోలీసుల దర్యాప్తులో ఈ 22 మంది మహిళలకు మొత్తం 95 మంది పిల్లలున్నారు అని తేలింది. వీరిలో చాలా మందికి వివాహాలు కూడా జరిగినట్లు జాగ్రాండ్ వెబ్సైట్ తెలిపింది. ఈ 22 మంది మహిళల్లో నానమ్మలు, అమ్మమ్మలు సైతం ఉన్నారు. వారి పిల్లలు, మనవళ్లు, మనవరాళ్లతో కలిపి ఈ కుటుంబాలలో ఇప్పుడు 500 మందికి పైగా సభ్యులు ఉన్నారు. ఇప్పటికీ ఆ 22 మహిళలకు పాకిస్తాన్ పౌరసత్వం కొనసాగుతోంది. అంటే వీళ్లంతా ఆ దేశీయులే. లాంగ్ టర్మ్ వీసాలను కలిగి ఉండడం దీనికి నిదర్శనం. అయినప్పటికీ వారి పిల్లలు పుట్టుకతోనే భారతీయ పౌరులు కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇప్పటికీ భారత పౌరసత్వం వాళ్లకు లేదు. ఈ 22 మంది మహిళలకు రేషన్, ఆధార్ కార్డులు ఉన్నాయి. వీటి ద్వారా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే అన్ని రకాల సంక్షేమ పథకాలను పొందుతున్నారు కూడా. వీరందరూ భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారు అని పోలీసులు తెలిపారు. వారు ప్రస్తుతం వాల్యూడ్ లాంగ్ టర్మ్ వీసాలతో భారత్లో నివసిస్తున్నారు. దీనిపై మొరాదాబాద్ సిటీ ఎస్పీ కుమార్ రణ్ విజయ్ సింగ్ మాట్లాడారు. జిల్లాలో నివసించే పాకిస్తాన్ మూలాలు ఉన్న కుటుంబాలన్నింటి వివరాలు, సమాచారాన్ని సేకరిస్తున్నామన్నారు. వారి వీసా దరఖాస్తులు, రేషన్ కార్డుల వినియోగం, కుటుంబ సభ్యులు పాకిస్తాన్, ఇతర దేశాలతో ఎలాంటి సంబంధాలు ఉన్నాయి అనే వివరాలను పరిశీలిస్తున్నాము అని చెప్పారు. కాగా ఈ 22 మహిళల్లో 2 4 ఏళ్ల క్రితమే భారత్కు వచ్చారు. మరికొందరు దశాబ్దాలుగా జిల్లాలో నివసిస్తున్నారు అని కుమార్ రణ్ విజయ్ సింగ్ చెప్పారు. పాకిస్తాన్లో ఉన్న బంధుమిత్రులతో వారికి ఎలాంటి సంబంధాలు ఉన్నాయో ఆరా తీస్తున్నాము అన్నారు. వాల్యూడ్ డాక్యుమెంట్లు ఉండడం వల్ల దేశ బహిష్కరణ సాధ్యపడట్లేదు అని చెప్పారు.